హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన 2025వ సంవత్సరమంతయు కాచి కాపాడి మనల్ని నూతన సంవత్సరములో ప్రవేశపెట్టినటువంటి దేవదేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరపు ఈ యొక్క ఆరాధనకు వచ్చినట్టు మీ అందరికీ వందనాలు. అదే సమయంలో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. హల్లెలూయా. ఈరోజు మనకు సంఘానికి వాగ్దానంతో కూడినటువంటి వర్తమానాన్ని దేవుడు తన దాసుల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మనమందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని అభినందిస్తూ ఈ సమయాన్ని వారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు ఇచ్చిన ఇక మంచి సమయాన్ని బట్టి 2 చేతులపైకి ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కదండి, చాలామంది మరి ఇక నూతన సంవత్సరాన్ని చూడక కన్ను మూసి మన్నయ్యారు. అయితే దేవుని మహాకృపను బట్టి మనమందరూ కూడా ఏం చేపట్టి ఉంటున్నామంట, నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించిన వారుగా మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. నూతన సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. పోయిన సంవత్సరము తిరిగి వస్తుందా? రాదు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఏం చేయబడతా ఉన్నాం? నూతన సంవత్సరాలను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నూతన సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాము అంటే కదా, మనం ఏమవుతున్నామంటే మరణానికి కూడా మనము దగ్గర అవుతా ఉన్నాం. హల్లెలూయా. వయసు పెరుగుతూ ఉందంటే దేనికి దగ్గర అవుతున్నారట? మరణానికి దగ్గర అవుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక నూతన సంవత్సరం దేవుడు నీకు నాకు ఆయన ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు నాకు మనకు ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడానికా? హల్లెలూయా కదా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. మరి చాక్లెట్లు పంచుకోవడం, కేకులు కట్ చేయడం. హల్లెలూయా. కేకులు పంచుకోవడానికా ఇక నూతన సంవత్సరము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. లోకంలో ఏమంటే న్యూ ఇయర్ అంటే, నూతన సంవత్సరము అంటే వారికి ఏమి, ఎక్కడ బేకరీలో చూసినా కూడా ఏమి రష్ రష్ రష్. హల్లెలూయా. దేంతో రష్ అయిపోయిందంట? కేకులు కేకులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ కేకులతో ఏం చేస్తున్నారు? వాళ్ళు సంతోషించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక నూతన సంవత్సరంలో మనము దేనిని బట్టి సంతోషించేవారుగా ఉంటున్నాము? దేనిని బట్టి సంతోషించే వాళ్ళుగా ఉంటున్నాము? హల్లెలూయా. యేసయ్యను బట్టి మనం సంతోషించే వాళ్ళుగా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మన సంతోషము కేకు కాదు, మన సంతోషము కొత్త బట్టలు కాదు. హల్లెలూయా. మన సంతోషము, మన ఆనందము ఎప్పుడు ఏమై ఉండాలంట? యేసయ్య అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని దేవుడు ఆయన నీకు నాకు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇక నూతన సంవత్సరానికి మా సంఘానికి మాకు ఒక మంచి వాగ్దానము కావాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పోయిన సంవత్సరం కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవుడు హోషేయ గ్రంథంలో మూలకంగా దేవుడు వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే వాగ్దానము హోషేయ గ్రంథంలో, చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా నేను మీకు తోడుగా నేను ఉంటాను. తామర పుష్పము పెరిగి అభివృద్ధి చెందినట్లుగా మీరు అభివృద్ధి చెందుతారు. లెబానోను పర్వతం మీద దాని వేరులు అనగా దేవదారు వృక్షపు వేరులు తన్నినట్లుగా వారు తమ వేళ్లను తన్నుదురు కదా. హోషేయ గ్రంథం 14:5లో మనం చూస్తుంటున్నాం. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. నేను నమ్ముతా ఉన్నాను. మరి యొక్క వాగ్దానం ప్రకారంగా మరి సంఘానికి అంతటికి, సంఘ బిడ్డలందరికీ కూడా దేవుడు మంచుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఎవరితో ఉంది? మీ అందరితో కూడా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మరి పోయిన సంవత్సరంలో మరి అభివృద్ధి పొందారని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కూడా మీరు వేరు తన్ని పైకి ఎదిగారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధముగా మరి ఉంటున్న వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరము ఏ సంవత్సరం అంటే ద ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి ఈ సంవత్సరము? ఏ సంవత్సరం అంటే ఇది ఇంక్రీజ్ అంటే విస్తరించడం. హల్లెలూయా. ఆశీర్వదించబడడం. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా దేవుడి సంవత్సరం ఏం చేయబోతున్నాడంటే విస్తరింపజేయబోతున్నాడు, ఆశ్చర్యించబోతా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను విస్తరింపజేయడానికి, ఆశీర్వించడానికి ఏం చేస్తున్నాడంటే ఈల వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈల అంటే ఏంటి? ఇంగ్లీష్లో విజిల్ వేస్తూ ఉన్నాడు. విజిల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క విజిల్, ప్రైజ్ ది లార్డ్, ఈ విజిల్ వేస్తున్నాడంటే, ఈల వేస్తున్నాడంటే ఈ యొక్క ఈలలో ఏముందంట?
ఈ ఈలలో ఏముందంట? పిలుపు ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈల వేసి ఆయన ఏం చేస్తున్నాడంట? పిలుస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈ సంవత్సరానికి మరి ఆరంభం, ఈ నూతన సంవత్సరానికి ఆరంభం ఏమంటే పిలుపు. ఏం చెప్పండి? పిలుపు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఇక ఈల వేస్తున్నాడు దేవుడు? నేను వారిని ఈల వేసి సమకూర్చెదను. హల్లెలూయా, నేను ఈల వేసి వారిని ఏం చేస్తాను? సమకూరుస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. యేసుప్రభు అంటారు కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరిని ఈల వేసి ఆయన పిలుస్తూ ఉన్నాడంట? గతించిన సంవత్సరంలో మరి అలసిపోయినారేమో. హల్లెలూయా, గతించిన సంవత్సరములో నిరుత్సాహముతో మీరు ఉంటా ఉన్నారేమో. హల్లెలూయా, గతించిన సంవత్సరంలో విరిగి నలిగిన పరిస్థితుల్లో మీరు ఉంటా ఉన్నారేమో. హల్లెలూయా, ఎందుకు ఆయన ఈల వేసి పిలుస్తున్నాడంటే అలసటను తీర్చడానికి. హల్లెలూయా, మీ నిరుత్సాహాన్ని తీసివేసి ఆనందాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా, విరిగి నలిగిన మీ పరిస్థితులను ఆయన తిరిగి కట్టడానికి ఆయన ఏమేస్తా ఉన్నాడు? ఈల వేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. గొర్రెల కాపరి ఈల వేసినప్పుడు గొర్రెలు ఏం చేస్తాయంట? ఎక్కడెక్కడ ఉన్న గొర్రెలను కూడా ఏం చేస్తాయి? పరిగెత్తిపోతాయా? హల్లెలూయా, ఎక్కడికి పోతాయంట అవి? కాపరి యొద్దకు అవి పరిగెత్తుకొని అవి వచ్చేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. చెదిరిపోయిన గొర్రెలు, ఏ గొర్రెలు? చెదిరిపోయిన గొర్రెలు ఈల వేసినప్పుడు ఏ విధముగా మరి అన్నీ కూడా పరిగెత్తుకొని మరి వస్తాయో, అలాగే మరి దేవుడు ఈల వేస్తుంటుండగా మరి దేవుని ప్రజలు చెదిరిపోయిన వారు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు. హల్లెలూయా, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈల వేసినప్పుడు వారిని సమకూర్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరము ఒక శుభవార్త. ఏ శుభవార్త? ఈ సంవత్సరం ఒక శుభవార్త. ఈ 2026వ సంవత్సరము ఒక శుభవార్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం శుభవార్త చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం కావాలంట? ఆయన పిలుపును వినే సంవత్సరముగా ఉండాలి. హల్లెలూయా, ఆయన పిలుపును వినే సంవత్సరముగా మరి ఉండాలి. పోయిన సంవత్సరము, పాత సంవత్సరము ఆయన పిలిచినప్పుడు దురద చెవులు ఉన్నాయేమో. ఏ చెవులు ఉన్నాయి? దురద చెవులు ఉన్నాయేమో. నిర్లక్ష్యమైన చెవులు ఉన్నాయేమో. హల్లెలూయా, ఈ సంవత్సరం ఏం కావాలంట? ఆయన పిలిచినప్పుడు, హల్లెలూయా, ఆయన పిలుపును విన్న సంవత్సరముగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి మరి దేవుని పిలుపుని వినాలన్నది ఆశ ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆయన పిలుపుని మనము వింటే, హల్లెలూయా, మన జీవితంలో ఏమంటే
సమకూర్పే. ప్రియులారా హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా నేను నీ స్వరాన్ని విన్న సంవత్సరముగా ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. వింటారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. ఎవరు వింటారు అంటే చెవులు గలవాడు వింటాడు. ఎవరు వింటాడు చెప్పండి? చెవులు గలవాడు వింటాడు. ఏమి వింటాడంట? ఆత్మ చెప్పుచున్న సంగతులను వింటాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే ప్రతి మాటను కూడా ఏం చేస్తాడు? మాటను వింటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగా వినే చెవులుగా మన చెవులు ఈ సంవత్సరము ఉండునుగాక. దురద చెవులు తొలగిపోవును గాక, నిర్లక్ష్యమైన చెవులు తొలగిపోవును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆయన ఎందుకు పిలుస్తుంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, నేను వారిని విమోచించి ఉన్నాను. నేను వారిని విమోచించి ఉన్నాను కదా. దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని విమోచించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకు పునాది ఏమంటే విమోచన అన్నది దేవుని బిడ్డలకు పునాదిగా, ఒక ఫౌండేషన్గా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ ఎంతమంది విమోచించబడ్డారు? అందరు విమోచించబడ్డారు కదా. హల్లెలూయా. దేని మూలకంగా విమోచించబడ్డారు? యేసు రక్తములో మనమంతా కూడా ఏం చేయబడ్డామంట? మనము విమోచించబడిన వారుగా మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కదా. విమోచన మన దేనికి మనకు విమోచన కలిగిందంటే, నంబర్ 1, పాపమునకు పాప విమోచన కలిగింది. ఏం కలిగి చెప్పండి? పాప విమోచన కలిగింది. రెండవది దేని నుంచి విమోచన కలిగిందంటే శాపము నుంచి విమోచన కలిగింది. ఎక్కడి నుంచి? శాపము నుంచి విమోచన. మొట్టమొదటిగా దేని నుంచి విమోచన కలిగింది చెప్పండి? పాపము నుంచి విమోచన కలిగింది. రెండవది శాపము నుంచి విమోచన కలిగింది. మూడవది దేని నుంచి విమోచన కలిగిందంట? భయము నుండి విమోచన కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎవరి బానిసత్వంలో ఉన్నారంటే ఫరో యొక్క బానిసత్వంలో మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన వాళ్ళు చేశారు. వారి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను విన్నాడు. అలా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే మన దేవుడు ఎటువంటి వాడంటే ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. ఆయన చెవులుండి వినే దేవుడు, కళ్ళుండి చూచే దేవుడు, చెవులుండి మరి చేతులుండి తాకే దేవుడు. హల్లెలూయా. కాళ్ళుండి నడిచే దేవుడు మన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మన ప్రార్థనలు ఏం చేస్తారంట? ఆయన ఆలకించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవుడు ఏం చేశాడంటే వారి ప్రార్థనలు ఆలకించి మోషేను ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చాడు. ఎక్కడికి తీసుకుని వచ్చాడు చెప్పండి?
ఐగుప్తు దేశానికి. ఎందుకు వారిని ఐగుప్తు దేశానికి వారిని తీసుకుని వచ్చాడంటే ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి. హల్లెలూయా. ఫరో దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే సాతానుకు సాదృశ్యంగా మరి ఉంటా ఉన్నాడు. ఈ యొక్క ఐగుప్తు యొక్క శాపము నుంచి విమోచించడానికి, ఐగుప్తు యొక్క పాపము నుంచి విమోచించడానికి, ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఎవరిని పంపించాడంట? పాత నిబంధన కాలంలో మోషేను పంపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పంపించినప్పుడు మరి దేవుడు ఏం చేశాడంట? మరి మోషే మూలకముగా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి మరి బయటికి తీసుకురావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే మన జీవితంలో కూడా ఈ లోకంలో ఐగుప్తు యొక్క బానిసత్వములో మనము ఉంటున్నప్పుడు, సాతాను యొక్క బానిసత్వములో మనము ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం, హల్లెలూయా, శాపమనే బానిసత్వములో, పాపమనే బానిసత్వములో మరి ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి, హల్లెలూయా, విమోచకుడుగా వచ్చాడు. ఎవరు? హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విమోచకుడుగా ఆయన వచ్చాడు. మనలందరినీ కూడా ఏం చేశాడంటే మరి పాపము నుంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. శాపము నుంచి మనల్ని ఏం చేశాడంట? విడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాపము నుంచి విడిపించాడు, శాపము నుంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. భయము నుంచి మనల్ని ఏం చేశాడంట? మనల్ని విడిపించాడు. హల్లెలూయా. అంటే మనం ఏం చేయబడ్డాం? ఇప్పుడు పాపం నుంచి విడిపించబడ్డామంటే పరిశుద్ధులుగా చేయబడిన వారుగా మనం ఉంటా ఉన్నాం. హల్లెలూయా. శాపము నుంచి విమోచింపబడ్డామంటే ఇప్పుడు మనమందరం ఏమయ్యాం చెప్పండి? శాపమునకు ఆపోజిట్ ఏమంట? ఆశీర్వాదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడవది మరి భయము నుండి ఏం కలిగింది? మనకు విమోచన కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భయమునకు ఆపోజిట్ ఏమంట? ధైర్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పిరికితనముగా ఉంటున్న మన జీవితాలకు దేవుడు ఏం చేశాడంట? ధైర్యము గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. అందుకనే మనం చూస్తాం, ఒక పాట ఉంది, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, ప్రేమయు శక్తియు మంచి మనసిచ్చేను, ప్రేమయు శక్తియు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే పిరికితనము గల ఆత్మను దేవుడు మనల్ని తీసివేసి ఏ ఆత్మను ఇచ్చాడంట? దత్తపుత్రాత్మను ఇచ్చాడు. ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు నీకు నాకు మనకు ఆయన అనుగ్రహించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. విమోచించబడిన మన జీవితాలలో దేవుడు మనకేమి ఇచ్చాడు చెప్పండి? ఆయన పాపం నుంచి విమోచించాడు, మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేశాడు. శాపం నుంచి విమోచించాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. మరి ఆ భయం నుండి మనల్ని ఏం చేశాడంట? విడిపించాడు. ధైర్యం గల ఆత్మను, దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. యొక్క నూతన సంవత్సరములో పాత జీవితంలో ఉన్న భయం నీకు లేదు. పాత సంవత్సరంలో ఉన్న భయం నీకు లేదు. ఆ భయం నుంచి దేవుడు నిన్ను విడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడవదిగా మనం చూస్తుంటున్నాం, చూడండి, నేను వారిని విమోచించున్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చేదను. హల్లెలూయా. ఏం చేస్తాను నేను? సమకూరుస్తాను. రెస్టోరేషన్. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక సంవత్సరమున దేవుడు ఏం చేయబోతున్నాడంటే, చీలిపోయిన వాటిని దేవుడు కలిపేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. విడిపోయిన వారిని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? తిరిగి కలిపేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇక్కడ చూస్తుంటున్నాం, వారిని సమకూర్చెదను అంటా ఉన్నాడు. ఎవరిని? వారిని సమకూర్చెదను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని అంట? విడిపోయిన వారిని నేను సమకూరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. గతించిన సంవత్సరాలలో కుటుంబాలు విడిపోయిన కుటుంబాలుగా మరి ఉన్నాయేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని సంబంధాలను బట్టి ఆ కుటుంబాలు దెబ్బతిన్నగా మరి ఉన్నాయేమో. హల్లెలూయా కదా. సంఘానికి దూరంగా మరి వాళ్ళు ఉంటా ఉన్నారేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏం చేయబోతున్నాడంటే, సంవత్సరము సమకూర్పు సంవత్సరముగా. హల్లెలూయా. కుటుంబాలను దేవుడు సమకూర్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. భార్యాభర్తలు విడిపోయిన భార్యాభర్తలను సమకూర్చే మరి సంవత్సరముగా మరి ఉంటా ఉంది. తల్లిదండ్రులు పిల్లలు విడిపోయారేమో, తల్లిదండ్రులను పిల్లలను సమకూర్చే సంవత్సరముగా దేవుడిక సంవత్సరాన్ని దేవుడు చేసి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క శుభవార్త ఏమంటే, ఈ సంవత్సరంలో ఇది పునరుద్ధారణ సంవత్సరం. ఇదే సంవత్సరం చెప్పండి? పునరుద్ధారణ సంవత్సరము. తరువాత ఐక్యత సంవత్సరము. ఏ సంవత్సరం చెప్పండి? పునరుద్ధారణ సంవత్సరము, ఐక్యత సంవత్సరం. అంటే సమకూర్పు సంవత్సరము, తరువాత ఐక్యతను కలిగించే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి గతించే సంవత్సరాలలో మరి మీ జీవితాలలో ఐక్యత లేదేమో కదా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండడము ఇంకా ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా కదా. తల్లిదండ్రులు పిల్లలు ఐక్యత కలిగి ఉండడము ఇంకా ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు ఇస్తుంటున్న ఇక సమకూర్పు సంవత్సరము. హల్లెలూయా. కుటుంబాలలో దేవుడు ఏమి ఇస్తున్నాడంటే, సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆనందాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 అందుకనే సంవత్సరము ఏ సంవత్సరం అంట? ఇది పునరుద్ధారణ సంవత్సరము, మరి ఐక్యతను కలిగించే సంవత్సరము. హల్లెలూయా. ఇంతవరకు మీరు ఐక్యతగా లేరేమో, శత్రుత్వంతో ఉన్నారేమో. అన్నదమ్ములైనా, ప్రైజ్ ది లార్డ్, అక్క చెల్లెళ్ళైనా, అత్త కోడళ్ళైనా, హల్లెలూయా, విరుద్ధంగా ఉన్నారేమో. అయితే ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? ఐక్యతను కలిగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఎంతమందికి మరి నేను ఐక్యత కలిగి ఉండాలి అనేది ఇష్టం ఉంది చెప్పండి? యూనిట్గా ఉండాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈరోజు దేవుడు ఈల వేసి పిలుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆయన ఈల వేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈల వేస్తున్నాడంటే, అందరినీ సమకూర్చడానికి ఆయన ఈల వేస్తా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు అంటే,
ప్రతి ఒక్కరిలో, ప్రతి కుటుంబంలో ఒక పునరుద్ధరణ ఇవ్వాలని ఆయన ఈల వేసి సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన ఈల వేసి సమకూరుస్తూ ఉన్నాడంట? అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పి ఆయన ఈల వేసి సమకూరుస్తా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, అంతా ఉంటుంది కానీ ఏముండదంట? సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత అనేది మరి ఉండదు. దానికి బదులుగా ఏముంటుందంటే శత్రుత్వము మరి ఉంటుంది. ఆ శత్రుత్వమునంతా నా దేవుడు ఈ సంవత్సరమును కొట్టివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, ఐక్యతను ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇక్కడ చూస్తుంటున్నాం, మరి మూడవదిగా ఏం చూస్తుంటున్నామంటే చూడండి, చదవండి. నేను వారిని విమోచించున్నాను గనుక వారిని ఈలవేసి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు నేను సమకూరుస్తూ ఉన్నానంటే వారు ఏం చేయబడాలి? వారు విస్తరించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఎలాగ విస్తరించాలంట? మునుపు విస్తరించినట్లుగా. హల్లెలూయా, మునుపు విస్తరించినట్లుగా వారు విస్తరించుదురు. హల్లెలూయా, ఒకసారి విస్తరించారు, ఇప్పుడు విస్తరించిన వారి జీవితంలో ఏమైపోయిందంట? అంతా కోల్పోయిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా, కదా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం ఏం చేయబడ్డామో మనలో సమాధానము మనలో విస్తరించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో రక్షణను మనం కలిగిన వాళ్ళుగా మనం ఉంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాళ్ళుగా ఉంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలక్రమేణా ఏమైపోతా ఉందంట? ఈ విస్తరించింది కాస్త ఏమైపోతా ఉంది? తగ్గిపోతా మరి ఉంది. ఏమైపోతుంది చెప్పండి? ఏమి తగ్గిపోతా ఉంది? విస్తరించింది. ప్రార్థన ప్రారంభంలో ఏమైందబ్బా? విస్తరించింది. హల్లెలూయా. ప్రారంభంలో ఏముంది? సమాధానము విస్తరించినదిగా ఉంది. ప్రారంభంలో ఏ విధంగా ఉన్నారు? ఐక్యత కలిగిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ప్రారంభంలో ఏ విధంగా ఉన్నారంటే దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రారంభంలో ఏ విధంగా ఉన్నారు? బాగా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారు. ప్రారంభంలో ఏ విధంగా ఉన్నారు? బాగా దేవుని వాక్యమును చదివేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే రాను రాను ఏమైపోయారంట? వాళ్ళలో విస్తరించిన ప్రార్థన, వారిలో విస్తరించిన వాక్యము, వారిలో విస్తరించిన ప్రేమ, వారిలో విస్తరించిన సమాధానము అంతయి కూడా ఏమైపోయిందంట? కోల్పోయిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు ఎందుకు ఈల వేసి సమకూరుస్తా ఉన్నాడు అంటే, మునుపు ఎట్లా విస్తరించారో, హల్లెలూయా, దానికంటే అధికముగా విస్తరింపజేయగలటకు దేవుడు ఆయన ఈల వేసి మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన మనలను పిలిచిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితము విస్తరించునుగాక, కుటుంబములో ప్రేమ విస్తరించునుగాక, ఆశీర్వాదము
విస్తరించును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన చెట్టు ఏ విధంగా ఉంటుంది? ఆకులన్నీ వాడిపోయిందిగా మరి ఉంటుంది. హల్లెలూయా. అయితే వర్షం వస్తే ఏ విధంగా ఉంటుంది ఆ చెట్టు? అది తిరిగి ఫలించేదిగా ఉంటా ఉంది. హల్లెలూయా. అయితే పోయిన సంవత్సరము, పాత సంవత్సరము నీ ఆత్మీయ జీవితము ఎండిపోయిన దానిలాగా ఉందేమో. అయితే ఇక నూతన సంవత్సరంలో నా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే నిన్ను చిగురింపజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పుష్పింపజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విస్తరింపజేయబోతూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంకి శుభవార్త ఏమంటే గతించిన సంవత్సరము కంటే ఈ సంవత్సరము ఎక్కువగా నీవు ఫలిస్తావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము సంఘ బిడ్డలు మరి విస్తారంగా ఏం చేస్తారు? ఫలిస్తారు. హల్లెలూయా. మీకు ఏమి కూడా ఏం కాదు, తక్కువ కాదు. పోయిన సంవత్సరం తక్కువైందేమో. హల్లెలూయా. ఈ సంవత్సరం ఏం కాదంట, తక్కువ కాదు. హల్లెలూయా. తక్కువ కాదు అంటే అర్థం ఏంటి? సమృద్ధి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క సంవత్సరము ఎటువంటి సంవత్సరం అంటే విస్తరింపజేసే సంవత్సరం. హల్లెలూయా. వృద్ధిని అభివృద్ధిని కలిగించే సంవత్సరముగా ఉంటా ఉంది. హల్లెలూయా. ఎవరికి వృద్ధి నుంచి అభివృద్ధికి కలిగించే సంవత్సరముగా మరి ఉంటుందో తెలుసా? హల్లెలూయా. ఆయన ఈల వేసినప్పుడు. హల్లెలూయా. ఆయన ఏమి వేసినప్పుడు చెప్పండి? ఆయన ఈల వేసినప్పుడు, ఆయన ఈలను విని, హల్లెలూయా, ఎవరు మరి సమకూర్చబడతారో. హల్లెలూయా. ఆయన ఈలను విని ఎవరు ఆయన సన్నిధికి మరి వస్తారో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారి జీవితంలో ఏం కలుగుతుందంట? విస్తరిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారికి తక్కువ కాదు, వారు ఏం చేయబడతారంట? వృద్ధి చెందుతారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మనం దేవుని నామాన్ని మనము ప్రస్తుతం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుందాం. నిశ్చయముగా దేవుడు మనం ఏం చేస్తారంట? ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా మనలను ఆయన విస్తరింపజేస్తాడు. ఎవరిని విస్తరింపజేస్తాడంట? ఆయన ఈల వేసినప్పుడు ఎవరు వస్తారో. హల్లెలూయా. ప్రతిరోజు ఆయన నీకు ఈల వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఆయన నీతో ఏం చేస్తున్నాడు? నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకు నీ విధేయతను చూపించే వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా? నీ జీవితంలో నీకు ఏది కూడా తక్కువ కాదు. హల్లెలూయా. నీవు విస్తరించే వ్యక్తిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు ఏ విధముగా అది ఎదుగుతుందో. హల్లెలూయా. ఆకు వాడక తన కాలం ముందు ఎప్పుడు ఫలం ఇస్తుందో అలాగా మరి మీరందరూ కూడా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏమంటే మరి విస్తరింపకుండా చేయాలని సాతానుడు ఏం చేస్తాడు? వాడు కుట్ర పన్నేవాడుగా ఉన్నాడు. ఏం పన్నేవాడుగా ఉన్నాడు చెప్పండి? వాడు కుట్ర పన్నేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏమయ్యారంట? వాళ్ళు మరి విస్తరిస్తూ ఉంటే ఈ ఫరో ఏం చేశాడంట? వారికి కఠినమైన పనులు వారికి పెట్టాడు. హల్లెలూయా.
వారిని ఏం చేశాడంట? శ్రమ పెట్టారు. హల్లెలూయా. అక్కడ చూస్తుంటున్నాము, వారిని శ్రమ పెట్టిన కొలది వారు ఏం చేయబడ్డారంట? వారు ప్రబలిరి, వారు విస్తరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు విస్తరించేటప్పుడు హల్లెలూయా ఏమి రావచ్చు? నీకు శ్రమ రావచ్చు. హల్లెలూయా. నీకు ఇరుకులు రావచ్చు, నీకు ఇబ్బందులు రావచ్చు. హల్లెలూయా. అయితే ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నా దేవుడు నిన్ను విస్తరింపజేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు విస్తరించాలి అంటే నీ వెనుక ఏముంటుందంట? శ్రమ ఉంటుంది. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో గొప్పగా ఆశీర్వించబడాలని ఉంది. ఆయన ఆశీర్వించబడక మునుపు ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? ఆయన మరి బానిసగా అమ్మివేయబడ్డాడు. మరి అవమానాలు పొందినవాడుగా ఉన్నాడు. చెరసాలలో వేయబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. తర్వాత ఏమైపోయాడంట? ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు గురించి మనం చూస్తూ ఉన్నాం. వారు ఒక ఉన్నతమైన స్థితికి వారు రావాలి అంటే రాజు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో మరి ఉంచడానికి కారణం ఏమంట? వారు ఆ యొక్క ఉన్నత స్థితికి ముందు వాళ్ళు ఏం పొందుకున్నారు చెప్పండి? వాళ్ళు శ్రమలు పొందుకున్నారు. హల్లెలూయా. ఏం పొందుకున్నారు? ఆ శ్రమలలో వాళ్ళు ఏం చేయబడ్డారు? వారు నిలబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. వారు ప్రభువుకు ఏ విధంగా ఉన్నారంటమ్మా? సాక్షులుగా మరి ఉంటా ఉన్నారు. వారు ప్రభువును ఆ శ్రమలలో మహిమపరిచిన వాళ్ళుగా ఉన్నారు, కానీ వారు పారిపోయిన వారుగా వారు లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ శ్రమల పిదప ఏమి జరిగిందంటే వారు ఆశీర్వదించబడ్డారు, వారు విస్తరించారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు జీవితంలో చూస్తుంటున్నాం. దానియేలు సింహపు బోనులో వేయబడకపోయింటే హల్లెలూయా దానియేలు ఏమి అయ్యేవాడు కాదు? ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన యొక్క విశ్వాసాన్ని సాతానుడు పడగొట్టాలని, మన విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చాలని, మన విశ్వాసమును బలహీనము చేయాలని సాతానుడు అనేకమైన శ్రమలు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో తీసుకుని వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం శ్రమలంటే? శ్రమలంటే ఎంతమందికి ఇష్టం? కష్టాలంటే ఎంతమందికి ఇష్టం? అబ్బా, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మీరేం సత్యం తెలుసుకున్నారు? శ్రమ పడితేనే తర్వాత ఏమంట? ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. దానియేలు జీవితంలో ఆ ప్రధానమంత్రి కాక మునుపు ఏమొచ్చిందంట? శ్రమ రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ శ్రమ వచ్చిన తరువాత ఏం చేయబడ్డాడంట? ప్రధానమంత్రిగా మరి చేయబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన జీవితాల్లో మనము విస్తరించాలి అంటే ప్రైజ్ ది లార్డ్ ఆయన ఈల వేసినప్పుడు మనము ఆయన మాటను వినాలి, ఆయన దగ్గరికి మనము రావాలి. ఎప్పుడు ఆయన స్వరాన్ని వినేవాళ్ళుగా మనం ఉండాలి. దాని ప్రకారంగా మనము నడుచుకునేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? విస్తరిస్తారు. హల్లెలూయా. ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఈ యొక్క అంత్యకాల దినాలు అపాయకరమైన దినాలు.
సాతానుడు అనేకుల యొక్క విశ్వాసాన్ని ఏం చేయబోతా ఉన్నాడంట, బలహీనం చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు, కొన్ని ఆశలను పెట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనము సాతాను యొక్క స్వరాన్ని వినకుండా, సాతాను యొక్క మాటను వినకుండా మనము దేవుని యొక్క మాటను మనం వినినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మన జీవితాల్లో మనకు ఏమి కూడా ఏం కాదంట, తక్కువ కాదు. మనం ఏం చేయబడతామో, విస్తరించబడతాము, అభివృద్ధిని చెందేవాళ్ళుగా ఉంటాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మను సెలవిచ్చేదేమంటే, ఆయన ఈల వేస్తున్నప్పుడు, ఆయన పిలుస్తున్నప్పుడు, ఆయన సన్నిధికి నీవు వచ్చిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఆయన మాటకు నీవు లోబడిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, హల్లెలూయా, నీ దారిద్రతనంతా కూడా నా దేవుడు తొలగించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, నిన్ను ఆశీర్వాదంలో ఆయన నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. నిశ్చయముగా అంటున్నాడు, ఏమంట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను ఏం చేస్తాను, విస్తరింపజేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము ఇక పాట పాడుతూ ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మనం చెప్దాం, ప్రభువా నిశ్చయంగా నేను విస్తరిస్తాను, నిశ్చయంగా నేనేం చేయబడతానో, నేను ఆశీర్వించబడిన వ్యక్తిగా నేను ఉంటాను. ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఆశీర్వాదమే. ఈ సంవత్సరం అంతా కూడా నేను విస్తరిస్తాను, నా కుటుంబము విస్తరించేదిగా ఉంటా ఉంది. హల్లెలూయా, నా కుటుంబములో సమాధానము విస్తరిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఇక పాట పాడుతూ మనము ఈ పాటలో మనం అందరూ కూడా ఏకీభవిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంతో నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా గెలెదను. యేసు నామములో నీతి దానముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో, యేసు నామములో నీతి దానముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో, నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా గెలెదను. అబద్ధమాడ చాలని అత్యున్నతుడు నా యేసే, నీతి గల తన మాటను రద్దు చేయక నెరవేర్చు. భూమి ఆకాశం గతించిన గాని నా యేసుని మాటలు తప్పిపోవు. అవును ప్రియులారా, ఆయన అబద్ధమాడని దేవుడు, అబద్ధమాడని దేవుడు. థ్యాంక్ యూ జీసస్. అబద్ధమాడ చాలని అత్యున్నతుడు నా యేసే, నీతి గల తన మాటను రద్దు చేయక నెరవేర్చును. చెప్తామా? అబద్ధమాడ చాలని అత్యున్నతుడు నా యేసే, నీతి గల తన మాటను రద్దు చేయక నెరవేర్చును. భూమి ఆకాశములు గతించినాను, నా యేసుని మాటలు తప్పిపోవు. గడ్డి ఎండినను, పువ్వాడినను, నా దేవుని నాటలు నాలో నెరవేరును. అందరం ఆరాధన
అభిషేకం విస్తరించు, ఆరోగ్యం విస్తరించు, ఆనందం విస్తరించు, బలము విస్తరించు, ధనము విస్తరించు, ఘనత అందరూ విస్తరించు, జ్ఞానము విస్తరించు, ఆరాధన విస్తరించు, అభిషేకం విస్తరించు, ఆరోగ్యం విస్తరించు, ఆనందం విస్తరించు, బలము విస్తరించు, ధనము విస్తరించు, ఘనత విస్తరించు, జ్ఞానము విస్తరించు. యేసు నామములో నీతి దానముతో క్రీస్తు రక్తముతో కృపావాక్యముతో యేసు నామములో నీతి దానముతో క్రీస్తు రక్తముతో కృపావాక్యముతో నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా ఎలెదను, నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా ఎలెదను. సకల జనముల కంటెను యేసు నన్ను హెచ్చించును, ఇంటిలో నా దీవించును, పొలములో నా దీవించును. సకల జనముల కంటెను యేసు నన్ను హెచ్చించును, ఇంటిలో నా దీవించును, పొలములో నా దీవించును. ఏ శత్రువులు నన్ను గెలువలేరు, ఏడు మార్గములలో పారిపోదురు. అసాధ్యమైనది నాకు లేనే లేదు, నన్ను బలపరచు యేసే నాకు ఆధారము. అందరం వాక్యము విస్తరించు, విశ్వాసం విస్తరించు, విడుదల విస్తరించు, వింతలు విస్తరించు, నిరీక్షణ విస్తరించు, నెమ్మది విస్తరించు, నమ్మకత్వం విస్తరించు, నడిపింపు. విస్తరించు, వాక్యము విస్తరించు, విశ్వాసం విస్తరించు, విడుదల విస్తరించు, వింతలు విస్తరించు, నిరీక్షణ విస్తరించు, నెమ్మది విస్తరించు, నమ్మకత్వం విస్తరించు, నడిపింపు. విస్తరించు, ఆరాధన విస్తరించు, అభిషేకం విస్తరించు, ఆరోగ్యం విస్తరించు, ఆనందం విస్తరించు, బలము విస్తరించు, ధనము విస్తరించు, ఘనత విస్తరించు, జ్ఞానము విస్తరించు. యేసు నామములో నీతి దానముతో క్రీస్తు రక్తముతో కృపావాక్యముతో యేసు నామములో నీతి దానముతో క్రీస్తు రక్తముతో కృపావాక్యముతో నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా ఎలెదను, నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా ఎలెదను. యేసు నామములో నీతి దానముతో క్రీస్తు రక్తముతో కృపావాక్యముతో యేసు నామములో, యేసు నామములో నీతి దానముతో క్రీస్తు రక్తముతో కృపావాక్యముతో 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 కృపావాక్యముతో. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని
మహిమపరుస్తుంటున్నాను, ఘనపరుస్తుంటున్నాం. ప్రభువా, ఇక నూతన సంవత్సరంలోనైనా మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చేదనున్నావు. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురని. అవును ప్రభువానైనా తండ్రి, మా యొక్క సంఘ బిడ్డలు ప్రభువా తండ్రి, నిశ్చయముగా వీరు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విస్తరించెదరు, ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. ప్రభువా, కుటుంబాలు యేసు నామములో ఆశీర్వదించబడునుగాక, విస్తరించునుగాక. పిల్లల యొక్క భవిష్యత్తులు యేసు నామములో ఆశీర్వదించబడునుగాక, విస్తరించునుగాక. ఆర్థిక సమస్య నుంచి విడుదల, ఆర్థిక ఆశీర్వాదము విస్తరించునుగాక. ఆత్మీయ జీవితములో విస్తరించుదురుగాక, ఆత్మీయ జీవితంలో విస్తరించుదురుగాక. వీరి యొక్క పంట పొలాలలో విస్తరించుదురుగాక, ఉద్యోగాలలో విస్తరించుదురుగాక, పిల్లల చదువులలో విస్తరించుదురుగాక, వ్యాపారాలలో విస్తరించుదురుగాక. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అన్ని విషయములలో విస్తరించుదురుగాక. నీకు నమ్మకంగా ఉంటున్న విషయములో కూడా విస్తరించుదురుగాక, విస్తరించుదురుగాక. మా సేవా జీవితము విస్తరించునుగాక. అగాపే కల్వరి చర్చ్, అగాపే షాలోం ఫైర్ మినిస్ట్రీస్ నలువైపులకు విస్తరించునుగాక, నలువైపులకు విస్తరించునుగాక, నలువైపులకు విస్తరించునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. దేవుని రాజ్యము కట్టబడునుగాక, దేవుని రాజ్యము కట్టబడునుగాక. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. హూ రబా కూతురింగరల సఖ థర బాబా బాబా. పరిశుద్ధాప దేవా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ నీ నామమును మహిమపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.